హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సిపిఐ సిపిఎం ఉమ్మడి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇరు పార్టీలకు చెందిన జాతీయ రాష్ట్ర నేతలు సీతారాం యేచూరి, బీపీ రావులు, డి రాజా, నారాయణ వంటి ముఖ్య నేతలతో పాటు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల ఉమ్మడి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎలక్షన్స్ లో ఒంటరిగానే పోటీలోకి దిగుతారా లేక పొత్తులతో కలిసి ముందుకు వెళ్తారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొనసాగుతున్న సిపిఐ సిపిఎం రాష్ట్ర మండల నియోజకవర్గ స్థాయి సమావేశం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు పార్టీలు ఒకేసారి ఒకే వేదిక ప్రస్తుతం మనము ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాం. ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా చూడవచ్చు. పూర్తిగా ఏదైతే రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వరకు ఉన్న సిపిఐ సిపిఎం పార్టీల నేతలు కావచ్చు, పార్టీల కాంగ్రెస్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ పార్టీల కార్యకర్తలు అంతా కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మొత్తం ఎగ్జిబిషన్ ప్రాంగణం అంతా కూడా ఎర్ర రంగు జెండాలతో మొత్తం ఎరుపుమయంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి అంటే సిపిఐ సిపిఎం సంబంధించి ప్రప్రథమంగా ఒకే వేదికను ఒకే సమావేశం నిర్వహించుకోవడం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారిగా కొనసాగుతున్న వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ రాజకీయాలకు కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే ఈ సమావేశానికి జాతీయ స్థాయి నేతలు కూడా యేచూరి సీతారాములు, అలాగే రాష్ట్ర నాయకులు ఏదైతే కూనంనేని సాంబశివరావు, చాడా వెంకటరెడ్డితో పాటు రాష్ట్ర సిపిఐ సిపిఐకి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు, జాతీయ స్థాయి నేతలు కూడా ఈ సభకి హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తిగా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే మొత్తం ఎరుపుమయంగా మారిందని చెప్పవచ్చు. సిపిఐ సిపిఎం ఒకే వేదికను పంచుకోవడం, అలాగే రానున్న ఎన్నికలకు కూడా ఏదైతే 8 నెలల కాలమే సమయం ఉండడం పాటు ఇక్కడ సిపిఐ సిపిఎం నేతలు కూడా ప్రధానంగా వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, రానున్న కాలంలో ఏ విధంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ఏ విధమైన అంశాలతో ఏ విధమైన కార్యాచరణతో కూడా ఎన్నికలకు వెళ్ళాలనే పైన కూడా ప్రస్తుతం సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా చూడవచ్చు. ఏదైతే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కూడా అది ఉప ఎన్నికకు సంబంధించి సిపిఐ పార్టీ లెఫ్ట్ పార్టీలో కూడా బీజేపీ ఏదైతే అధికార పార్టీ బీజేపీ బీఆర్ఎస్ మద్దతుగా తెలిపై బీఆర్ఎస్ పార్టీతో కూడా కలిసి మునుగోడు ఎలక్షన్ లో కూడా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పూర్తి ఎన్నికల ప్రచారంలో సిపిఐ ఎవరితో కలిసి పోటీ చేయాలి, ఎవరికి దానిపైన కూడా ప్రస్తుతం కార్యాచరణ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా చూడవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించి ఇప్పటికే కూడా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలతో బీఆర్ఎస్ లో ఉంటుందా లేదంటే మిగతా పార్టీలతో కలిసి వెళ్తుందా, లేదా బీఆర్ఎస్ పార్టీతో కొనసాగితే బీఆర్ఎస్ పార్టీకి అంటే ప్రప్రథమంగా లెఫ్ట్ పార్టీలంతా కూడా ఒకే భావనతో ఉన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు తమ ప్రభావం అయితే ఉన్న నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉన్న స్థానాలను మాకు కేటాయించాలి. అలాగే మేము కోరుకున్న నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ సీట్లను ఆశిస్తున్నారు. ఆశించే దాని ప్రకారం ఈ లెఫ్ట్ పార్టీలకు ఈ సీట్లను పట్టం కడితేనే బీఎస్ పార్టీతో కొనసాగుతామని కూడా కొన్ని చర్చలు వినిపిస్తాయి. ప్రధానంగా ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే మాకు ఓకే అని అంటే మాకు సమ్మతమే అని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా ఏదైతే మా రాజకీయాలు బీజేపీ పాల్పడుతుంది, బీజేపీ ఏదైతే ప్రభుత్వపరమైన అన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు, ఇలాగే బీజేపీకి వ్యతిరేకంగా మేము బీజేపీ ఏ పార్టీతో కలిసి వచ్చినా కూడా మాకు సమ్మతమే. అలాగే ప్రధానంగా చూడొచ్చు. ఏదైతే మొన్న ఏదైతే కూనంనేని సాంబశివరావు గారు కూడా ప్రకటించారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే ఒక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే కొంత మాకు స్వాగతిస్తాం. అలాగే ఎవరైతే బీఆర్జేపీకి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళతో కలిసి వెళ్లేందుకు కూడా మాకు సమ్మతమని చెప్తూ ప్రధానంగా వచ్చే ఎన్నికల లక్ష్యంగా కూడా ఇప్పుడు అన్ని పార్టీలు సమాయత్తమని చెప్పచ్చు. ప్రధానంగా ఇప్పుడు ఇది జరిగే ఉమ్మడి సమావేశానికి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎన్నికల వేళ ఈ ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడం, అలాగే వచ్చే ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి, అలాగే గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, అలాగే బీజేపీ వ్యతిరేక విధానాలు కావచ్చు, ఇక్కడ బీజేపీ అనుసరిస్తున్న విధాలు కావచ్చు, ఏదైతే పబ్లిక్ ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నాయి, ఏదైతే మోడీ అనుకున్న దానికంటే అదాని నీరవ్ మోడీ ఈ రాష్ట్ర దేశ ఖజానాను కట్టిపెడుతున్నారు. చాలా క్యాడర్ ఉన్నది, బలమైన నియోజకవర్గాలు సిపిఐ సిపిఎం కలిగి ఉన్నాయి. వచ్చే ఎన్నికలను ఏ విధమైన వచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించడమే, అలాగే ఏదైతే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీతో కూడా మేము పొత్తు స్వాగతిస్తామని చెప్పేసి కూడా సిపిఐ సిపిఎం లెఫ్ట్ పార్టీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల లక్ష్యంగా టార్గెట్ గా కూడా సిపిఐ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. శివాతో కలిసి హరీష్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి.